ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ప్రతి ఉదయం ఇలా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, వాక్యాన్ని వినడం ద్వారా దేవుడి కాపుదల కృప మన మీద అనుగ్రహించబడుతుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 3వ అధ్యాయము 32వ వచనము. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. ఆయన ఎవరికి తోడుగా ఉంటారంటే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటారు. కుటీల వర్తకునుడు యెహోవాకు అసహ్యుడు. కుటీల వర్తనుడు అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు దేవుడికి అసహ్యులు అంటండి. యథార్థత లేనివారు కుటీల వర్తనుడు. హల్లెలూయా. అతను దేవునికి అసహ్యుడు. యథార్థంగా ఉండేవారికి మాత్రం దేవుడు తప్పకుండా తోడుగా ఉంటారండి. మనం యథార్థత కలిగి జీవించి దేవుణ్ణి తోడుగా మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నాన్ని చేస్తున్నా మనం ముందు ఉండాలంటే దేవుడు తోడు మనకి ఎంతైనా అవసరము. ఆ తోడు దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనం యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకు నేను ఏ మేలు చేయక మానని దేవుడు సెలవిస్తున్నారు. ఎవరికైతే యథార్థత ఉంటుందో, యథార్థత అంటే మనం మాట చెప్పామంటే అవునంటే అవును, కాదంటే కాదు అనేటట్టు ఉండాలి. లోపల ఒక మాట, బయట ఒక మాట కాదండి. ఒకరితో ఒక విధంగా, ఇంకొకరితో ఒక విధంగా కాదు. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఒకే విధంగా ఉండాలి. దేవుని చెంత నీవు ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడని ఎలా భయపడుతున్నావో, నీవు ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే విధంగా దేవుడు నీ చెంతే ఉన్నాడని, నీ హృదయం దేవుడికి ఆలయమై ఉన్నదని, దేవుడు చూచుచున్న దేవుడని, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని, నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. యథార్థతకు అదే మూలం. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీకు తప్పకుండా తోడుగా ఉంటారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనం యథార్థంగా ఉందాము. యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తారు. మనల్ని బట్టి మన కుటుంబాన్ని, మన బంధువుల్ని, మన స్నేహితులని, మనతో ఉన్నవారిని కూడా ఆయన ఆశీర్వదిస్తారు. వారికి కూడా ఆయన తోడుగా ఉంటారు. మనం యథార్థంగా ఉందాము. దేవుని చెంత మరి కృపను, ఆయన ఇచ్చే కృపను కూడా మనందరం కూడా పొందుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలమే నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి నైనా మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మేము ఏమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నాము. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో యథార్థవంతులకు నేను మీరు తోడుగా ఉంటారని మీరు సెలవిస్తున్నారయ్యా. మేము యథార్థవంతులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మా మనసు అంతా నేను మిమ్మల్ని ఆనుకుని నేను మేము పవిత్రంగా యథార్థంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీ కృపలో మేమందరం వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం నేను ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వారికి మీ కాపుదల, కృప మీరు దయచేయండి అయ్యా. జ్ఞానంతో నింపండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం మీరు నెరవేర్చండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం దయచేయండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భంతో ఉన్న వారికి నెల నిండేంత వరకు మీ కాపుదల, కృప అనుగ్రహించండి. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి. మా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ రంగాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి. రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. మరి మన సభల గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఫిబ్రవరి 18, 19, 20వ తారీఖులలో జరుగుతున్న సభలు మహిమకరంగా జరిపించబడేలాగా మరి దేవుడు ప్రతిదానిని పట్టించుకుని ఆ సభల విషయంలో కృపను అనుగ్రహించేలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.